గోయింగ్ టు మూన్ కోన. సో మేమేమేం చేస్తున్నాం, మేమేమేం ఎంజాయ్ చేస్తున్నాం మీరు చూడాలని కోరుకుంటున్నాను. మా పాప చెప్పింది అయితే విన్నారు కదండి. ఈరోజు మేము మూలకోన వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడ ఏమేం చేసాము అనేది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. మా ఇంటి దగ్గర నుంచి 1 అవర్ జర్నీ అన్నమాట. అక్కడికి మేము 10:30కి అలా బయలుదేరాము. దారి పొడవునా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. వడమల్పేటలో టోల్గేట్ దాటిందే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. అది అంజేరమ్మ కనువ అనేసి చాలా ఫేమస్. ట్యూస్డే అండ్ సండేస్లో ఫుల్ రష్ ఉంటుందన్నమాట ఇక్కడ. ఇదే ఆ టెంపుల్ అయితే చిన్నదే కానీ చాలా పవర్ఫుల్ అనేసి అంటుంటారు. మేమైతే ఇంకా పుత్తూరు లోపలికి ఎంటర్ అయిపోయేసి కోనకు వెళ్ళడానికి టర్న్ తీసుకోవాలి, అందులోకి వచ్చేసాము. కోన దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ ముందరే ఒక బండ ముందరే వాటర్ ఫ్లో అయితే ఉన్నింది. అందువల్ల మేము ఇక్కడే వంట కూడా చేసుకోవాలనేసి అనుకున్నాం కాబట్టి ఇక్కడే చేసుకొని ఇక్కడే మునిగేసి వెళ్దాము అనేసి అనుకున్నాము. తినేసి దాని తర్వాత వెళ్దాము లోపలికి అనేసి అనుకున్నాము. లోపలికి నాన్ వెజ్ అలౌడ్ లేదు, ప్లాస్టిక్ కానీ నాన్ వెజ్ కానీ ఏది అలౌడ్ లేదు. இப்படியே கூட நிறைய தண்ணி தான் வந்துங்குது. அதுதான் இந்த பக்கம் வழி இருக்குது பறிச்சு. మేము లోపలికి వచ్చి ఒక ప్లేస్ చూస్ చేసుకొని అక్కడ మేము తెచ్చుకున్న సామాన్లన్నీ పెట్టుకునేసాము. ఇంతలో ఒక కోత వచ్చి బిస్కెట్స్ అన్నీ పెరుక్కొని వెళ్ళిపోయింది. అవుట్డోర్లో వంట అంటే చెఫ్ మా ఆయనే అనమాట, బాగా చేస్తారు. బయట చేయడం అంటేనే ఇష్టము, ఇంట్లో ఇంట్రెస్ట్ ఉండదు అనమాట మా ఆయనకి చేయడము. బయట నువ్వు ఎన్ని కేజెస్ అయినా ఎన్ని వెరైటీస్ అయినా చెప్పవు,
చకచకా చేసేస్తాడు. ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట బయట చేయడము, అందువల్ల చేసేస్తాడు. ఇంట్లో చేయమంటే చేయరనమాట. నేను మా ఆయనకి అసిస్టెంట్ కుక్కును అనమాట. అన్నీ అందిస్తూ ఉంటే మా ఆయన కూర్చొని చేస్తూ ఉంటారు. మేము ఇంటి దగ్గర నుంచే రైసు, చపాతీ, ఇంకా ఉర్లగడ్డ కుర్మా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాము. నాన్ వెజ్ చికెన్ మాత్రం ఇక్కడ చేసుకుందాం అనేసి ఇక్కడ చేస్తున్నాం. మిగతా అన్నీ చేసుకొని వచ్చేసాము. మా పిల్లలు మేము వచ్చేదాకా వెయిట్ చేయలేకపోతున్నారు. అప్పుడే వెళ్ళేసి దూకేశారు వాటర్లో. మా అమ్మ, మా పిన్ని అయితే వాళ్ళకి తోడుగా ఉన్నారు. చికెన్ అయితే రెడీ చేసాము. ఇంకా అందరం ప్లేట్స్లో వేసుకొని తింటూ ఉన్నాము. మా అమ్మకి మాత్రం చపాతీ, ఉర్లగడ్డ కుర్మా. మా ఆయన రైస్ తిన్నాడు. మేమందరం చపాతీ తిన్నాము. నేను వీళ్ళందరితో పాటు తినలేదు. వీళ్ళకి వడ్డిచ్చేసి నేను వాటర్లో కూర్చొనే తింటాను అనేసి స్పెషల్గా ఇక్కడికి తీసుకొని వచ్చుకొని తిన్నాను. కాసేపు వాటర్లో మునిగేసి రిటర్న్ బయలుదేరాం. దారిలో ఐస్ క్రీమ్ ఉంటే తీసి తినేసి బయలుదేరేసాము. నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.